గంజాయి అక్రమ రవాణా విషయంలో అక్రమార్కులు వేసే ఎత్తులు అన్నీ ఇన్ని కావు. కాకీల కళ్ళు గప్పి రోజుకో కొత్త దారిలో గంజాయి స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకు వచ్చే ఐడియాలు మామూలుగా ఉండవు. చివరకు చిన్న పిల్లలు తినే చాక్లెట్ సైతం గంజాయి స్మగ్లింగ్కు వాడేస్తూ ఉంటారు. దీంతో కిల్లీ కొట్టులో గంజాయిని యథేచ్ఛగా అమ్మేస్తున్నారు. తాజాగా ఏలూరు పోలీసులు ఇలాంటి ఓ జగత్ కిలాడీని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. ఏపీలో గంజాయి రవాణా ఎక్కువగా జరుగుతోంది. ముఖ్యంగా మన్యంలో గంజాయిని రకరకాల మార్గాల్లో తరలిస్తుంటారు స్మగ్లర్లు. అయితే మాదక ద్రవ్యరహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది. గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసి స్మగ్లర్ల కుట్రలను భగ్నం చేస్తున్నారు. అయితే గంజాయి రవాణాదారులు తమ పంథాను మార్చుకుంటూ పోలీసుల కళ్ళు కప్పేందుకు వినూత్న మార్గాలు అన్వేషిస్తున్నారు. గంజాయి రూపంలో తరలిస్తే సులువుగా పోలీసులకు చిక్కే ప్రమాదం ఉండడంతో గుట్టుచప్పుడు కాకుండా చాక్లెట్ల రూపంలో తరలిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఎట్టకేలకు అతని గుట్టు రట్టు చేశారు. ఏపీలో గంజాయిని నిర్మూలించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది. గంజాయి అక్రమ రవాణా వినియోగంపై ఉక్కుపాదం మోపుతోంది. అయినా గంజాయి స్మగ్లర్లు మాత్రం సరికొత్త అస్త్రాలు ప్రయోగిస్తున్నారు. గంజాయి తరలించేటప్పుడు తెలివి మీరి పోలీసులకు దొరకకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ పోలీసులు ఏం తక్కువ కాదు. వారి ఎత్తుకు పై ఎత్తులు వేసి గంజాయి స్మగ్లర్లను పట్టుకుంటున్నారు. తాజాగా గంజాయిని చాక్లెట్ల రూపంలో అక్రమంగా రవాణా చేస్తోన్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి ఓ బ్యాగును స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్ నుంచి కోనార్క్ ఎక్స్ప్రెస్ ద్వారా చెన్నైకి తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో ఏలూరు సిఐ రవికృష్ణ, విజయవాడ రైల్వే డీఎస్పీ రత్నరాజు తనిఖీలు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. రైళ్ల ద్వారా గంజాయి రవాణా జరుగుతుందని గుర్తించిన పోలీసులు రైల్వే అధికారులతో కలిసి దాడులు చేస్తున్నారు. గంజాయిని చాక్లెట్ల రూపంలో రవాణా చేస్తున్నారన్న పక్కా సమాచారంతో దాడి చేసి పట్టుకున్నట్లు డీఎస్పీ రత్నరాజు తెలిపారు. వెస్ట్ బెంగాల్కి చెందిన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలను అక్రమంగా తరలించినా, వినియోగిస్తున్నా కఠిన చర్యలు తీసుకుంటామని రత్నరాజు చెబుతున్నారు. ఒక చాక్లెట్ రూపంలో తయారు చేసి ఇది ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. అందుకోసం మనం ఎవ్రీ వీక్ ఒక మన జాయింట్ ఆపరేషన్ ఒకటి స్టార్ట్ చేసాం. ఆపరేషన్ ఫ్లష్ అవుట్లో దానిలో లాండ్ ఆర్డర్ పోలీస్ వారు, జిఆర్పి, ఆర్పిఎఫ్ ప్లస్ ఏగల్ టీమ్ ఆధ్వర్యంలో అందరం కూడా అన్ని ఆపరేషన్ టేకప్ చేస్తున్నాం. అదే మాదిరి ఇవాళ కూడా మనకి కోరమండల్ ఎక్స్ప్రెస్లో ఈ 4 ఆర్గనైజర్లు ఉన్నటువంటి టీము ఏలూరులో బయలుదేరి కోరమండల్లో చెక్ చేయడం జరిగింది. ఆ చెకింగ్స్లో మనం ఉదయం పట్టుకోవడం జరిగింది. ఒకవైపు ప్రభుత్వం, మరోవైపు అధికారులు గంజాయిపై అవగాహన కల్పిస్తున్నా గంజాయి రవాణా మాత్రం ఆగటం లేదు. గంజాయిని కొత్త రూపాల్లో తరలించేందుకు గంజాయి స్మగ్లర్లు ప్రయత్నిస్తున్నారు. దీంతో గంజాయి నిర్మూలన అనేది ప్రభుత్వానికి, అధికారులకు ఒక సవాల్గా మారుతోంది. మరి గంజాయిని పూర్తిగా అంతమొందించడానికి ఇంకా ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటుందో చూడాలి.